పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 3వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పఠనము సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 9, 10 వచనములు మరియు 14 మరియు 24, 25 వచనములు మరియు 30 వచనం నుండి 19వ అధ్యాయం 3వ వచనం వరకు. ఈనాటి భక్తి కీర్తన 86వ కీర్తన 1వ వచనం నుండి 6వ వచనం వరకు. మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి 43వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. జన సమూహము ఆయన యొద్దకు చేరెను. అట్లు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడగు యాయీరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది. తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తముల నుంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగులు బతిమాలెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జన సమూహము ఆయనను వెంబడించుచు పైపడుచుండెను. 12 సంవత్సరం నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక పెచ్చు పెరిగెను. ఆమె యేసును గూర్చి విని జన సమూహంలో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలనగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయెను. ఆమె తాను స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి, నా వస్త్రములను తాకిన వారెవరు అని ఆ జన సమూహమును ప్రశ్నించెను. ఆ జన సమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు కదా, నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి. తాకినది ఎవరో తెలుసుకొనవలెనని ఆయన నరదిశలో తేరిపారజూచెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయంతో గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థనా అధ్యక్షుడగు యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకను శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్యపెట్టక ఆ మందిరాధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకము, విశ్వాసం కలిగియుండుము అని చెప్పెను. పిదప పేతురును, యాకోబును అతని సోదరుడు యోహాను మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచ్చట జన సమూహము గూళ్ళును ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఎలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నదని చనిపోలేదు అని వారితో పలికెను. అందుకు వారు ఆయనను హేళన చేసిరి. అయినను యేసు అందరిని వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చేయి పట్టుకుని, తలితా కుమి అనెను. ఓ బాలిక, లెమ్ము, నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థం. వెంటనే ఆ బాలిక లేచి నడువసాగెను. ఆమె 12 ప్రాయం గలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. దీనిని ఎవరిని వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకేమైనా పెట్టుడు అని చెప్పెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క గొప్ప వాక్యాల్ని దేవుడు మనకిచ్చినందుకు మనం ఎంతో సంతోషంతో ఉండాలని ఈనాడు ప్రభు మనలందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మార్కు సువార్తలో 2 అద్భుతాలు చూస్తాం. యాయీరు కుమార్తెను బ్రతికించటం
మరియు రక్తస్రావ స్త్రీని స్వస్థపరచడం. 12 ఏండ్ల తన కుమార్తెను స్వస్థపరచమని ప్రభువును వేడుకున్న ప్రధాన మందిరపు అధికారి యాయీరు విశ్వాసం. 12 ఏండ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుచున్న స్త్రీ విశ్వాసం మన ముందుంచబడ్డాయి. మరణావస్థలో ఉన్న కుమార్తెను ప్రభువు మాత్రమే రక్షించగలడని నమ్మిన యాయీరు ఒక ప్రక్క ప్రభు అంగి అంచును తాకితే చాలు స్వస్థత పొందగలనని నమ్మిన ఆ స్త్రీ ఒక ప్రక్క ఎంత గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారో కదా. కుమార్తె మరణించినదని తెలుసుకున్న విషాదంలో ఉన్న యాయీరుతో ప్రభు అధైర్యపడకము, విశ్వాసం ఉంచుము అని అతని కుమార్తెను బ్రతికించాడు. దయ్యములపై, తుఫాన్లపై అధికారం కలిగిన యేసుక్రీస్తు రక్తస్రావాన్ని తొలగించడం మాత్రమే కాదు, మరణంపై కూడా అధికారం కలదని నిరూపిస్తున్నాడు. ప్రభు అధికారానికి పరిమితులు ఉన్నాయా? ఆయన ఇది ఏమాత్రం చేయగలడు, అది చేయలేడు అని చెప్పగలమా? మనం చేయవలసిందల్లా అధైర్యపడకుండా విశ్వాసం కలిగి ఉండటమే. అద్భుతాలను చూడగలము. యాయీరు కుమార్తె అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టి ఉంది. యాయీరు పాలకుడైనప్పటికీ యేసునందు చాలా గొప్ప విశ్వాసమును ప్రదర్శించాడు. అదేమిటంటే యేసు ప్రభు తన కుమార్తెను తాకితే తప్పనిసరిగా ఆమెకు సంపూర్ణ ఆరోగ్యం మరలా వస్తుందని నిండు నమ్మకమే కాదు, తన ప్రయత్నం కూడా చాలా మెచ్చుకోదగినదిగా. అది ఏమిటంటే విశ్వాసానికి తన ప్రయత్నం తాను చేశాడు. యేసు చెంతకు వెళ్ళి యేసును బ్రతిమాలాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం ప్రకారం, నీవు అధైర్యపడవద్దు, విశ్వాసం కలిగియుండు అని ప్రభు యాయీరు విశ్వాసాన్ని బలపరిచాడు. యేసు యాయీరు కుమార్తెను అద్భుత రీతిగా బ్రతికించాడు. రెండవ విశ్వాస ప్రకటన. రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న స్త్రీ తన విశ్వాసాన్ని లోపల ఉంచుకొని ప్రయత్నం చేసింది. ఎవరు నన్ను ఏమి అనుకున్నా పర్వాలేదు, యేసు మాత్రమే సంపూర్ణ స్వస్థత ఇస్తాడు అని నమ్మకంతో ప్రయత్నించింది. ప్రయత్నం ఫలించింది. అందుకే అన్నారు పెద్దలు, సాధనమున పనులు సమకూరుదారిలోనని. మన విశ్వాసం, మన ప్రయత్నం రెండు కలిగి జీవితాన్ని యేసుతో కలిసి ముందుకు సాగుదాం. దయగల దేవుడు మన యొక్క విశ్వాస జీవితాన్ని నూరంతలుగా ఫలింపచేయుదురుగాక. విశ్వాసంలో బలపడి దేవుని యొక్క దీవెనలో నిండుగా మెండుగా పొందుకుందాం. దయగల సర్వేశ్వరుడు అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, మరి మరణించిన యాయీరు కుమార్తెను బ్రతికించారు. రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీకి సంపూర్ణ స్వస్థతనిచ్చారు. ఈనాడు మా సమాజంలో, మా కుటుంబంలో, మా ఇళ్లలో ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు సంపూర్ణ స్వస్థతను ప్రసాదించి మాకు నిండైన విశ్వాసం దయచేయమని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున.